పైన మూను కింద నేను ఇద్దరం ఒకేలా ఉన్నాం కదా అని చెప్తున్నాను అక్కడ. మేబీ దీన్ని సెల్ఫ్ హైప్ అంటారేమో. అండ్ ఈ వింటర్‌లో నా లిప్ బామ్ లేకపోతే నేను లేను. నేను లేకపోతే నా లిప్ బామ్ లేదు. అండ్ యాజ్ ఐ సెడ్ మేము ఊరెళ్ళాలని చెప్పాను కాబట్టి మేము ఊరెళ్ళడానికి ది ప్రైమరీ రీజన్ ఈజ్ మై మామయ్య పెళ్లి. మేము పోయేది గాడి నంబర్ 1, 7, 2, 1, 6 మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఫ్రమ్ ప్లాట్‌ఫామ్ నంబర్ 1 సికింద్రాబాద్ స్టేషన్ 10:30కి అనమాట. యాక్చువల్లీ పెళ్లి జరిగేది వెన్నెనపూడిలో, కానీ మేము పోయేది విజయవాడకి. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ అక్కడ నుంచి మేము ద వెడ్డింగ్ డే మార్నింగ్ వెన్నెనపూడికి వెళ్తామన్నమాట. ట్రైన్ 10:30కి అయితే 9:30కే మేము స్టేషన్‌లో ఉన్నాం. ఇంకా ట్రైన్ వచ్చే వరకు వెయిటింగ్ హాల్‌లో కూర్చున్నాం అనమాట. ఇంకా మా అమ్మ నాన్న ఇద్దరు వీడియో తీస్తున్నానని నవ్వుతున్నారా లేదా ఇంకేదైనా నాకు తెలియదు, కానీ చాలా క్యూట్ ఉండే. ట్రైన్ వచ్చే వరకు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, కానీ ఆల్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఓ అంబికా ధూపమా అడ్వర్టైజ్మెంట్. అది కాకుండా మిగతా అన్ని యాడ్ చేశారు, కానీ అది మాత్రం వేయలేదు. అయ్యో అనుకునే లోపే ట్రైన్ వచ్చే టైం అయింది కాబట్టి మేము ఆ వెయిటింగ్ ప్లేస్ నుంచి బయటికి వచ్చేసాం. అండ్ ప్రెసెంట్ సికింద్రాబాద్ స్టేషన్ లో చాలా హ్యూజ్ రెనోవేషన్స్ జరుగుతున్నాయి. చూడాలి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారో మొత్తానికి. మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే టైంకే వచ్చింది. ఇంకా ట్రైన్ రాగానే ఎక్కేసి సెటిల్ అయ్యాం. ఇంటి నుంచి ట్రైన్ ఎక్కే వరకు నేను మా చెల్లి చాలా ఆడ్ గా బిహేవ్ చేసాం. అనేది ఎందుకో మాకు కూడా తెలియదు. మేబీ దీన్నే ఎగ్జైట్మెంట్ అంటారేమో. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ అస్. మా నాన్న మమ్మల్ని అందరినీ సెటిల్ చేసి ఆయన కూడా సెటిల్ అయ్యి మేము అందరం పడుకునేసరికి ఇంకొక అరగంట అయింది. ఎగ్జాక్ట్లీ 10:30కి సికింద్రాబాద్ లో ట్రైన్ ఎక్కితే 4:30కి విజయవాడలో ఉన్నాం మార్నింగ్. మా ఇంటి దగ్గర చలిని ఇక్కడ చలితో కంపేర్ చేసుకుంటే ఇట్స్ నథింగ్ అసలు. అక్కడ మాకు నార్మల్ గా అనిపించే టెంపరేచర్ ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళకి చాలా చలిగా అనిపిస్తుందంట. అండ్ దిస్ ఇస్ లైక్ మోస్ట్ ప్రాబబ్లీ ద లాస్ట్ పెళ్లి ఇప్పట్లో. అండ్ మళ్ళీ రావాలన్నా నాకు టైం ఉండదేమో అని నా ఫీలింగ్. అండ్ ఫైనలీ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయి పడుకున్నాం. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.